యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఇప్పుడు చేస్తున్న కథ కొత్త డైరెక్టరా అండ్ కొత్త కథలు వింటారా కొత్త డైరెక్టర్లకి? మీరు ఇందాక చెప్పారు కొత్త దర్శకులకి మనం అవకాశం కూడా ఇప్పుడు మీరు ఎలా అయితే కొత్త వాళ్ళు మిమ్మల్ని తీసుకున్నారో మీరు కూడా కొత్త దర్శకులకు కూడా అలాగే అవకాశం అది ఎలా ఉండబోతుంది మీ నుంచి? అంటే ఒకవేళ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అయితే ఫార్ములా మారుతుంది మళ్ళీ మనకు కూడా. ఇప్పుడు చిన్న కొత్త దర్శకుడితో వెళ్తే మనకి ఎలా ఉంటుంది సార్? ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, నేను కొత్త డైరెక్టర్ తోటే వెళ్తున్నా. నేను ఈ సినిమాలో నాకు మళ్ళీ ఒక బడ్జెట్ వెళ్ళినా లేకపోతే నేను మళ్ళీ రిటర్నే వెళ్ళిపోను. నేను వెళ్ళి ఇంకో బ్యానర్లో ఒక సినిమా ప్రొడక్షన్లో పని చేసుకుంటాను. లేదనుకుంటే 4 సినిమాలు క్యారెక్టర్లు చేసుకుంటా నేను ట్రావెల్ అయిపోతాను. ఇక్కడ నాకు ప్లస్ కనపడుతుంది. కానీ డైరెక్టర్ గారికి ఈ సినిమాలో అతను ప్రూవ్ చేసుకోలేదనుకోండి, ఇంకా ఒక్క సినిమా నా లైఫ్లో ఉంటుంది. అతను ఆర్ట్ డిస్క్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్న పరిస్థితుల్లో ఆయనకు ఆర్ట్ డిస్క్ తీసుకొని ఇంక అదే గుర్తుగా ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఓ ప్రొడక్షన్లో నేనేంటంటే నేను ఇంకొక చోటకి వెళ్ళి పని చేసుకోగలుగుతాను. ఎందుకంటే 25 years నేను ట్రావెలింగ్లో ఉన్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తాను మహేంద్ర అంటే, ఓ సినిమా పోయిందంటే అది సరిపోతే పోయిందిలే, ఈ లోపల సినిమా స్టార్ట్ చేస్తున్నాను, ఒక క్యారెక్టర్ చేసుకో లేకపోతే ప్రొడక్షన్లో పని చేసుకోరా అంటారు. ఎందుకంటే నాకు వాళ్ళకున్న రిలేషన్ బట్టి, ఓకేనా. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక ఫ్లాప్ పడింది అనుకోండి, ఈ డైరెక్టర్ కన్నా ఒక హిట్ పడితేనే 2 years పడుతుంది డైరెక్టర్. ఒక ఇండస్ట్రీ హిట్ లేదు మినిమం హిట్ పడితేనే మళ్ళీ ఆ డైరెక్టర్ గారు వెళ్ళి ఒక సినిమా చేసేసరికి ఇప్పుడున్న పరిస్థితుల్లో 2 years పడుతుంది. యావరేజ్ అయితే వెళ్ళిపోవడం కదా పూర్తిగా అసలు థియేటర్కి వచ్చి సాయంత్రానికి వెళ్ళిపోతుంది. అందువల్ల ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉంది. నేను అందుకని డైరెక్టర్ని నమ్ముతాను. నేను తీసే కథను నమ్మనండి, నేను డైరెక్టర్ని నమ్ముతాను. డైరెక్టర్ నన్ను ఎలా నిలబెడతాడో అతను ఎలా నిలబడతాడు అనేది అతను చూసుకుంటాడు. అతని ద్వారా నేను నిలబడతాను.